వైరాగ్యం అంటే ఏమిటి? జీవితంలో దేన్నైతే మీరు అత్యంత ముఖ్యమైన దానిగా భావిస్తారో అది దానంతట అదే మీ మనస్సును ఆక్రమిస్తుంది అనే సూత్రం మీద ఆధారపడి ఉంది వైరాగ్యం. చాలా మంచి మనస్తత్వ విశ్లేషణ ఇది. నిజానికి మీకు అంత ముఖ్యమైన దాని గురించి ప్రత్యేకించి కూర్చుని ఆలోచించిన అవసరం లేదు. మీరేం చేస్తున్నా కూడా మనసు దాని చుట్టూనే తిరుగుతుంది. ఒక చదరంగపు క్రీడాకారుడు ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని పొందాలనుకుంటే అతను ఏం చేస్తున్నా ఎప్పుడూ చదరంగం గురించే ఆలోచిస్తుంటాడు. దానికోసం అతను ప్రత్యేకించి ధ్యానంలో కూర్చుని చదరంగం గురించి ఆలోచించిన అవసరం లేదు. అతని మనసులో చదరంగం తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది. అలాగే ఒక శాస్త్రజ్ఞుని మనస్సు నిండా అతను చేసే పరిశోధన నిండి ఉంటుంది. ఇల్లు కట్టుకుంటున్న వ్యక్తి ఆలోచనలన్నీ ఇంటి చుట్టూనే భ్రమిస్తూ ఉంటాయి. ఇదే సూత్రం ప్రకారం మీ జీవితంలో మీకు మోక్షం లేదా భగవంతుడు లేదా బ్రహ్మ మీకు అత్యంత ముఖ్యమైతే, అంటే ఈశ్వర ప్రాప్తి పొందాలనేది మీ మొట్టమొదటి లక్ష్యం అయితే దాని గురించి ఆలోచించటానికి మీరేమీ శ్రమ పడనవసరం లేదు. మీ మనసు దానంతట అదే భగవంతుని గురించి ఆలోచిస్తుంది. భాగవతంలోని గోపికా గీతంలో అదే అంశం చూస్తాం. వారు ఏ పని చేస్తున్నా వారి మనస్సులో కృష్ణ పరమాత్మే నెలకొని ఉన్నాడు. కృష్ణ పరమాత్మ అంటే ఈశ్వరుడు లేదా బ్రహ్మ లేదా మోక్షం. మోక్షం మీకంత మొట్టమొదటి లక్ష్యం అయితే తక్కిన విషయాల మాట ఏమిటి? తక్కిన అంశాలను మీరు పనిగట్టుకుని వదులుకోని అవసరం లేదు. వాటంతట అవే వెనక్కి వెళతాయి. అవి మోక్షానికి దారి తీయవు. మోక్షమే మీ అంతిమ లక్ష్యంగా తపన పడితే దాన్ని ముముక్షుత్వం అంటారు. తక్కిన విషయాలు కింద స్థాయికి వెళ్ళి వాటి ప్రాముఖ్యత తగ్గితే దాన్ని వైరాగ్యం అంటారు. అందువల్ల వైరాగ్యాన్ని నిర్వచించాలంటే జీవితంలో ముఖ్యమైనది ఏమిటో స్పష్టమైన అవగాహన ఉన్నట్టు చెప్పవచ్చు. వైరాగ్యం అంటే మానసిక పరిపక్వత తప్ప మరేమీ కాదు. అప్పుడు దానికోసం ప్రత్యేకించి ధ్యానంలో కూర్చుని మనస్సుని ఆ లక్ష్యం వైపు తిప్పనవసరం లేదు. మనసే అటువైపు దానంతట అదే తిరుగుతుంది.